ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ పయనమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ ఢిల్లీ బాట పట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చెప్పి నిన్న రాత్రి వేళలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పలు గోదావరి జలాల మీద ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి గోదావరి జలాలను అటు బనకచర్లకు అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టును ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసి ఆ నిర్మాణ పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో దానివల్ల తెలంగాణకు గోదావరిలో దక్కాల్సినటువంటి నీటి వాటా దక్కకుండా పోతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి వెళ్లి ఆ యొక్క బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటితో పాటు కానీ పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవనున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో మొదట లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత సిఆర్ పాటిల్ నుంచి కూడా రిప్లై కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు బనకచర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు కోరలేదు కేంద్ర ప్రభుత్వాన్ని, జలశక్తి శాఖను కూడా కోరినటువంటి పరిస్థితి లేదు. వాటిపైన ఆ యొక్క ఏదైనా ప్రపోజల్స్ అవుతాయి కనుక తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం, అప్పుడు మీ అభిప్రాయాలు సూచనలు తెలుసుకుంటాం అనేది కూడా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ యొక్క బనకచర్ల ఇష్యూను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్తారు. ఆయనతో పాటు కానీ అటు భూపేంద్ర యాదవ్ అంటే పర్యావరణానికి సంబంధించిన పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ తో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ కాబోతా ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అయితే కనుక ఏ విధమైనటువంటి పర్యావరణ ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది, పర్యావరణ అనుమతులు అందకూడదు ఈ ప్రాజెక్టు అనేది కూడా వారు వివరించేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అటు ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్ తో కూడా ఇవాళ రాత్రి సాయంత్రం వేళలో భేటీ కానున్నారు. పలు పెట్టుబడులకు సంబంధించి కూడా ఆయా దేశాల్లో ఉన్నటువంటి వివిధ ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పలు కంపెనీలకు సంబంధించి ఇతర పెట్టుబడులు తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలను కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఆ యొక్క భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో అటు మరో కేంద్ర మంత్రి కూడా భేటీ కాబోతా ఉన్నారు. అటు మెట్రో విస్తరణకు సంబంధించి చేస్తూ ఇప్పటికే పనులు అటు కొనసాగుతా ఉంది. అటు ఎన్బిటిఎస్ నుంచి చార్మినార్ మీదుగా చంద్రాయనగుట్ట ఆ ఏరియాలో మెట్రో విస్తరణ ఫేజ్ 2 సంబంధించి కూడా అనుమతులను కోరుతూ ఫేజ్ 3 కు కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా అటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ఇవాళ భేటీ కాబోతా ఉన్నారు. మెట్రో విస్తరణ పనులకు సంబంధించి కూడా దాని మీద చర్చించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేటటువంటి సమావేశాలకు అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఢిల్లీలో ఉన్నారు. నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమైంది. తెలంగాణ అభివృద్ధి ముందు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత తెలంగాణకు ఏ విధంగా నష్టం జరగకుండా మనం ముందుండి కొట్లాడాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి అన్ని పార్టీలు
మద్దతు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లే సమయంలో కూడా ఇప్పటికీ కిషన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఢిల్లీలో ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ యొక్క టీఆర్ పార్టీ భేటీలో కూడా పాల్గొనాల్సిందిగా నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ కిషన్ రెడ్డి వస్తారా లేదా అంటే నిన్ననే ఒకవైపు తెలంగాణలో అన్ని పార్టీల ఎంపీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బనకచెర్ల ఇష్యూకి సంబంధించి తెలంగాణ హక్కులు కాలరాసే విధంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒకవైపు తెలంగాణలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ పార్టీతో భేటీ అయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యారు. ఒకవైపు బనకచెర్ల ఇష్యూ ఏ రాష్ట్రానికి కూడా నష్టం చేకూరకుండా ఉండే విధంగా కేంద్రం ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆయన కేంద్ర మంత్రి టీఆర్ పార్టీ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ తో మెట్రో విస్తరణ ఫేజ్ 2 సంబంధించి కూడా రావాల్సినటువంటి పూర్తి అనుమతులను కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సమావేశంలో కిషన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారా లేదా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేది అయితే కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. నిన్ననే ఆ కేంద్ర మంత్రులతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి టీఆర్ పార్టీ వద్దకు వెళ్ళకపోవచ్చు అనేది కొంత సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఇవాళ కీలక నేతలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రుల రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. తెలంగాణకు జరగబోయేటటువంటి అన్యాయాన్ని, దాంతో పాటుగానే తెలంగాణ గోదావరి జలాల్లో మిగులు జలాలు లేవు. తెలంగాణకు ఇప్పటికే గోదావరి పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తయితే కనుక అందులో మిగులు జలాలు ఉండవు. అది పూర్తి స్థాయిలో తెలంగాణలో నిర్మించినటువంటి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీటి వాటాల కేటాయింపు జరిగితే కనుక ఆ తర్వాత ఉన్నటువంటి మిగులు జలాలను ఏపీ వాడుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెరసలం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన ఉన్న నేపథ్యంలో కూడా అగ్రనేతలను కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉంది. అయితే రాజు, కేంద్ర ప్రభుత్వ కీలక నేతలు మీరు చెప్పినట్టుగా కలిసి బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా, లేదంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు రాజు? ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఎందుకనంటే బనకచెర్లకు సంబంధించి డిటిఆర్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎంత నీటి వాటర్ ఎన్టీఎంసీల నీటి వాటాల కోసం ఆ యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుంది అనేది కూడా ఆ అనుమతులను కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు దిగడానికి అటు బీహార్ అదేవిధంగా ఏపీ రెండు సర్కారులు అందించడంతోనే కేంద్ర పీఠం బీజేపీకి దక్కిందనడంలో సందేహం లేదు. దానికి సంబంధించి కూడా అటు బీహార్ కు ఇటు ఏపీకి కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం గమనించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులను ఇప్పటి వరకు కోరలేదు. వెనక నుంచి అటు పర్యావరణ అనుమతులు తెచ్చుకుంటా ఉంది, అదేవిధంగా ఇతర అనుమతులు తెచ్చుకుంటుంది తప్ప ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిటిఆర్ కావచ్చు, ఇతర ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎంత నీటిని ఉపయోగించుకునేందుకు ఆ ప్రాజెక్టును తలపెడుతున్నాం అనేది కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్రాన్ని సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొంత ఏపీకి మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో అటువంటిది తాగదు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్టి పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంటేనే పెద్దన్న పాత్ర పోషించాలి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా, నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాలి అనేది కూడా కిషన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ టీఆర్ పార్టీ భేటీలో కూడా ఇదే తేడతెల్లం అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ పార్టీని కలిసే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు జరిగేటటువంటి నీటి వాటాల్లో జరిగేటటువంటి అన్యాయాన్ని, దాంతో పాటుగానే గోదావరి జలాల్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. గోదావరి జలాల్లో
963 టీఎంసీలు, కృష్ణా నది జలాల్లో 500 టీఎంసీలు తెలంగాణకు దక్కితే గనక మిగిలినటువంటి నిధుల జలాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ఏపీ వాడుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిరభ్యంతరంతో మేము వాటికి సహకరిస్తామని నది మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగలబెట్టినటువంటి సమగ్ర శారక బ్యారేజ్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పలు కొర్రీలు పెడతా ఉంది. ఏపీ ప్రభుత్వం పలు అబ్జెక్షన్లు చెప్తా ఉంది. గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగలబెట్టినటువంటి ప్రాజెక్టులకు వాటికి ఏపీ ప్రభుత్వం నిరభ్యంతరమైనటువంటి లేఖను గనక అందిస్తే గనక మేము కూడా మీకు సహకరిస్తామనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చేడకలం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరిస్తుంది, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేస్తుందా లేదంటే అటు కేంద్రంలో అలయన్స్ గా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని చర్చించిన అనంతరం ఒక కొలుపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణకు ఒక బనగ చర్యల ద్వారా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుగా చొరవ తీసుకొని ఏపీ సీఎం తో భేటీ కావాలి అనేటటువంటిది కూడా ఆయన గత ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన నేపథ్యంలో మరోవైపు కేంద్ర మంత్రుల దృష్టికి కూడా ఇవాళ తెలంగాణ సీఎం తెలంగాణకు జరగనున్నటువంటి ఆ యొక్క నీటి వాటాల్లో అన్యాయం బరకచర్ల ద్వారా ఎటువంటి అన్యాయం జరగబోతా ఉంది, ఎటువంటి నష్టం జరగబోతా ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో సిఆర్ పాటిల్ కు వివరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.